బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం ఎన్ఎస్ గేట్ రైల్వే ట్రాక్ మీద సడన్ గా ఆగిపోయింది ఓ ఆర్టీసీ బస్. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సును పట్టాల నుంచి తప్పించారు. బస్ ఇంజన్లో ప్రాబ్లం ఉండడంతో సడన్ గా రైలు పట్టాలపై ఆగింది. ఆ సమయంలో ట్రైన్ రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. పెద్ద ముప్పే తప్పిందంటున్నారు స్థానికులు. చెన్నై కొత్తపల్లి అటు సత్యసాయి జిల్లాలో అయితే రైల్వే ట్రాక్ పై ఒక్కసారిగా బస్సు నిలిచిపోయింది. అయితే రైల్వే ట్రాక్ దాటుతుండగా బస్సు ఇంజన్ లో ప్రాబ్లం వచ్చి ఆర్టీసీ బస్సు అటుగా వెళుతున్న బస్సు అయితే ఒక్కసారిగా పట్టాలపై ఆగిపోయిన ఘటన మనం చూస్తున్నాం. దీంతో అందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే వెంటనే బస్సులోని ప్రయాణికులందరూ కిందకి దిగి బస్సును వెనక్కి గెంటే ప్రయత్నం చేసి బస్సునైతే పట్టాలపై నుంచి తప్పించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎగ్జాక్ట్ గా అదే సమయంలో అటువైపుగా ఎలాంటి ట్రైన్ వెళ్ళకపోవడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పాలి. ఒకవేళ అటు ఆ సమయంలో కనుక ట్రైన్ వెళ్ళుంటే కనుక పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఊహించుకోవచ్చు. సో అలాంటిది వెంటనే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ కూడా అప్రమత్తమై వెంటనే స్థానికుల సహాయంతో బస్సును రైల్వే పట్టాల నుంచి వెనక్కి గట్టుతున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. అయితే బస్ ఇంజన్ లో ప్రాబ్లం రావడం వల్లే సడన్ గా రైల్వే ట్రాక్ మీదకి వచ్చిన అనంతరం కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. సో డ్రైవరు దానిని తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఒక్కసారిగా కూడా ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అందరూ కలిసిగట్టుగా కూడా బస్సునైతే వెనక్కి తోసి నెట్టివేయడంతో కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. అయితే ఇంజన్ లో ప్రాబ్లం ఉండడం వల్లే ఈ బస్సు ఆగిపోయిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఏదేమైనా కూడా అటు చెన్నై కొత్తపల్లి రైల్వే ట్రాక్ పై జరిగిన ఘటన అయితే కాసేపు అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసిందనే చెప్పాలి. అయితే ఎట్టకేలకు సేఫ్ గా బస్సు అయితే ఈ ప్రమాదం నుంచి బయటకు వచ్చింది. సో అటు నుంచి కూడా ఆ సమయంలో ఎలాంటి ట్రైన్ ఆ పట్టాలపై నుంచి వెళ్ళకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు అటు స్థానికులు ప్రయాణికులంతా కలిసి ఎంతో శ్రమించి బస్సునైతే వెనక్కి గెంటే ప్రయత్నం అయితే చేసి పట్టాలపై నుంచి తప్పించారు. ఎందుకంటే ఆ సమయంలో అటు జేసీబీకి ఫోన్ చేసినా దేనికి ఫోన్ చేసినా వచ్చే సమయం అటు ఉండకపోవచ్చు. సో స్థానికులంతా కలిసి బస్సును వెనక్కి నెట్టడంతో పెను ప్రమాదం తప్పింది.